డిసెంబర్, జనవరి మాసాల్లో తెలుగునాట ఆలయాలు వీధులన్నీ అయ్యప్ప భజనలతో, మండల పూజలతో సందడిగా ఉంటాయి. అయ్యప్ప భక్తులు శబరిమల యాత్రకు ముందుగా కఠిన నియమాలతో 41 రోజుల పాటు మండల దీక్ష చేస్తారు. నల్ల వస్త్రాలు, మాల ధరించి చందన ధారణతో ఆధ్యాత్మిక జీవితాన్ని పునీతం చేసుకుంటారు. ఇరుముడి శిరస్సును దాల్చి ఎన్నెన్నో నష్టాల కోర్చి శబరిమల చేరుకుంటారు. కేరళలోని పత్తనంతిట్ట జిల్లాలో పశ్చిమ కనుమల్లో శబరిమల క్షేత్రము నెలకొని ఉంది. స్వామిని ఏడాదిలో కొన్ని రోజులు మాత్రమే దర్శించుకోగలం. మలయాళ వృశ్చిక మాసంలో మండల చిరప్పు ప్రారంభమవుతుంది. మకర సంక్రాంతి నాటి దివ్యజ్యోతి దర్శనానికి లక్షలాది యాత్రికులు శబరిమల దర్శిస్తారు. బ్రహ్మచర్యం, ఏకభుక్తం, అందరినీ స్వామి అని సంబోధించడం, మండల కాలం పాటు ఆధ్యాత్మిక జీవనం ఇవన్నీ అయ్యప్ప దీక్షను పవిత్రతను ఆపాదిస్తాయి. కఠినతరమైన అయ్యప్ప యాత్రలో ఇబ్బందులకు లోను కాకుండా ఉండటానికి గాను దీక్షా నియమాలను పొందుపరిచారు. దీక్షాదారులు తెల్లవారుజాము నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేస్తారు. దీపారాధన చేసి స్వామివారి పూజ చేసి ఏదో ఒక దేవాలయానికి నడిచి వెళతారు. దీక్షలో ఉన్నప్పుడు స్వాములు చెప్పులు ధరించరు. పగటిపూట మితాహారము, సాత్విక ఆహారం తిని రాత్రిపూట అల్పాహారం తీసుకుంటారు. సాయంత్రం పూట చన్నీటితో మళ్ళీ స్నానం చేస్తారు. తర్వాత దీపారాధన, పూజ చేసి దేవాలయానికి కాలినడకన వెళ్తారు. ఇలా చేయడం వల్ల మనకు తెలియకుండానే వ్యాయామం చేసినట్లు అవుతుంది. రాత్రిపూట నేలపైన కొత్త చాప లేదా దుప్పటి పరుచుకొని నిద్రిస్తారు. బ్రహ్మచర్యం పాటిస్తారు. ఇవన్నీ క్రమశిక్షణతో, దీక్షతో చేయడం వల్ల అనేక రుగ్మతలు తొలగుతాయని అందరూ అంగీకరిస్తున్నారు. సూర్యోదయానికి ముందు చేసే స్నానాన్ని దేవతా స్నానం అంటారు. నదీ స్నానము శ్రేష్టము. నది అందుబాటులో లేకపోతే బావి లేదా కొళాయి నీళ్లతో స్నానం చేయడం ఉత్తమము. చన్నీటి స్నానం వలన మెదడు, మనసు ప్రశాంతంగా ఉండి ఏకాగ్రత ఏర్పడి మనసు దైవం పైన నిలుస్తుంది. నేలపై నిద్రించడం వల్ల, బ్రహ్మచర్యం వల్ల వెన్నుపూస గట్టిపడుతుంది. అయ్యప్ప ఆలయంలో దీక్షాదారులను మాత్రమే 18 మెట్లు ఎక్కించి స్వామిని దర్శించుకోవడానికి అనుమతిస్తారు. ఈ 18 మెట్లకు అరిషడ్ వర్గాలు, దంభం, అహంకారం, పంచేంద్రియాలు, త్రిగుణాలు, విద్య, అవిద్య అనేవి ప్రతీకలు. కాగా ప్రతి మెట్టుకు అధిదేవతలున్నారు. ఒక్కో మెట్టును పూజిస్తూ అధిరోహించడం వలన కలిగే ప్రత్యేక ఫలితాలను కూడా పేర్కొంటారు. కామం 1వ మెట్టు, అధిదేవత గీతామాత. ఈ మొదటి మెట్టును స్పర్శించడం వల్ల మానసిక శుద్ధి కలుగుతుంది. క్రోధం 2వ మెట్టు, అధిదేవత గంగాదేవి. ఈ మెట్టును అధిరోహించడం వలన ఆత్మజ్ఞానం లభిస్తుంది. లోభం 3వ మెట్టు, అధిదేవత గాయత్రి మాత. మరణానంతరం ఉత్తమ గతులు కలిగిస్తాయి. మోహం 4వ మెట్టు, అధిదేవత సీతాదేవి. జ్ఞాన యోగానికి ప్రతీక. మదం 5వ మెట్టు, అధిదేవత సత్యవతి మాత. కుటుంబంలోని వారందరికీ ఉత్తమ గతులు కలిగింపజేస్తుంది. మాశ్చర్యం 6వ మెట్టు, అధిదేవత సరస్వతీదేవి. విష్ణు సాయుధ్యం, సమస్త దానఫలం లభిస్తాయి. దంభం 7వ మెట్టు, అధిదేవత బ్రహ్మ విద్యాదేవి. ఈ మెట్టు స్పర్శ వలన పునర్జన్మ కలుగుతుంది. అహంకారం 8వ మెట్టు, అధిదేవత బ్రహ్మవల్లీదేవి. ఈ మెట్టు వలన స్వార్థం, రాక్షసత్వం నశిస్తాయి. నేత్రములు 9వ మెట్టు, అధిదేవత త్రిసంధ్యాదేవి. ఈ మెట్టు వలన రుణబాధలు తీరుతాయి. చెవులు 10వ మెట్టు, అధిదేవత ముక్తిగేహిని దేవి. ఈ మెట్టు వలన ఆశ్రమ ధర్మ, పుణ్యఫలం, జ్ఞానం కలుగుతాయి. నాసిక 11వ మెట్టు, అధిదేవత అర్థమాత్రాదేవి. ఈ మెట్టు వలన అకాల మృత్యు భయం ఉండదు. జిహ్వ 12వ మెట్టు, అధిదేవత చిదానందదేవి. ఈ మెట్టు వలన ఇష్టదేవతా దర్శనము లభిస్తుంది. స్పర్శ 13వ మెట్టు, అధిదేవత భవగ్నిదేవి. ఈ మెట్టు వలన పాపాలు నశిస్తాయి. సత్వం 14వ మెట్టు, అధిదేవత భవనాశిని దేవి. ఈ మెట్టు వలన పాతకాలు నశిస్తాయి. తామసం 15వ మెట్టు, అధిదేవత వేదత్రయీ దేవి. ఈ మెట్టు వలన మోక్షం కలుగుతుంది. రాజసం 16వ మెట్టు, అధిదేవత పరాదేవి. ఈ మెట్టు వలన దేహసుఖం, బలం లభిస్తాయి. విద్య 17వ మెట్టు, అధిదేవత అనంతాదేవి. ఈ మెట్టు వలన దీర్ఘ వ్యాధులు సైతం నశిస్తాయి. అవిద్య 18వ మెట్టు, అధిదేవత జ్ఞానమంజరీదేవి. ఈ మెట్టు వలన యజ్ఞఫలం, ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది.